హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు మనం ఇంట్లో జనరల్గా టమాటా నిల్వ పచ్చడి, ఊరగాయ నిల్వ పచ్చడి చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలా మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఉల్లిపాయలతో 6 నెలలు నిల్వ ఉండే ఉల్లిపాయ నిల్వ పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ నోరూరించే ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయ నిల్వ పచ్చడి చేయడానికి 1/2 కిలో ఉల్లిపాయలను తీసుకున్నాను. అయితే ఈ ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు ముందుగానే వీటిపై ఉన్న పొట్టు తీసేసి మొదలు చివరు కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి అరగంట వరకు ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే ఈ పచ్చళ్ళలోకి ఒక 50-60 గ్రాముల వరకు చింతపండు తీసుకోండి. చింతపండులో ఉన్న నారలు గింజలు లేకుండా క్లీన్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి మంటను సిమ్లో ఉంచి ఇలా దోరగా వేయించి తీసుకోండి. ఇలా దోరగా వేయించిన మెంతులు ఆవాల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్లో ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. గిన్నె మాడిపోకుండా ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా గరిటతో ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ షేడ్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు తీసుకోండి. ఇలా మనం ఉల్లిపాయల్లోనే చింతపండు వేస్తే తొందరగా మగ్గుతుంది. సో ఇలా చింతపండును కూడా తీసుకున్నాక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. చింతపండు ఇలా సాఫ్ట్గా అయ్యిందంటే స్టవ్ ఆపేసి ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 20 నుండి 25 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు తీసుకోండి. లేదా కప్పు కొలతతో చెప్పాలంటే ఒక 1/4 కప్పు వరకు ఒలిచి వెల్లుల్లిపాయలను తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు కారం తీసుకోండి. కప్పు కొలతతో చెప్పాలంటే 1/2 కప్పు వరకు తీసుకోండి. మెజరింగ్ కప్స్లో 1/2 కప్పు మెజరింగ్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 1/2 కప్పు వరకు తీసుకోండి. అలాగే మనం పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే కొత్త కారం వాడితే మంచి రుచితో పాటు మంచి కలర్ కూడా కనపడుతుంది. అలాగే ఇందులోకి 35 నుండి 40 గ్రాముల వరకు ఉప్పు తీసుకోండి. కప్పు కొలత చెప్పాలంటే 1/3 కప్పు వరకు తీసుకోండి. ఉప్పుని ఎప్పుడైనా సరే కొంచెం తక్కువగా తీసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని మనం టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఆవాలు మెంతులు వేయించి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ మెంతి పిండిని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా కలిసేలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేశాక మీరు కావాలంటే ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు కారం తగ్గినట్టుగా అనిపిస్తే ఈ టైంలో కలిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపును ప్రిపేర్ చేయడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 1/4 కప్పు వరకు నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనెతో పచ్చడి ప్రిపేర్ చేస్తే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే శనగ నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1 టీ స్పూన్ ఆవాల్ని తీసుకోండి. దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 4 ఎండుమిరపకాయల్ని తుంచేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోండి.
ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ ఇంగువ, అలాగే కొన్ని వెల్లుల్లి రేఖలను కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న ఉల్లిపాయ పచ్చడిని ఈ పోపులోకి తీసుకోండి. ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడి మొత్తాన్ని వేసేసిన తర్వాత ఈ పచ్చడిని ఒక 5-6 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికించడం వలన పచ్చడిలో ఏమైనా తడి తేమ లాంటివి ఉంటే అది పోయి పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుతూ ఉడికించండి. అలాగే మనం ఉల్లిపాయలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ స్టెప్ని ఫాలో అవ్వండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా ఉడికించేటప్పుడు ఆయిల్ తగ్గినట్టుగా అనిపిస్తే మరొక పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకొని కలుపుతూ ఉడికించండి. ఇలా మనకు పచ్చడి నుండి ఆయిల్ అనేది వదులుతుందంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు నోరూరించే ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసామంటే ఇంట్లో మామూలు రూమ్ టెంపరేచర్లో అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నోటికి రుచిగా అన్నం, చపాతీ, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.